హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. అరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రవాకం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. మధుర మనోహర సంధ్య. కిలకిల రావాలతో పక్షులు నిజ నివాసాభిముఖమైనాయి. పశువుల మందలు గృహాభిముఖంగా నడుస్తున్నాయి. గ్రీష్మతాపానికి ముకుళించుకుపోయి సోలిపోయిన ప్రకృతికి మలయ పవనుడు వింజామరులు వీచి సేద తీర్చుతున్నాడు. స్వర్ణకాంతులతో నిగనిగలాడే పచ్చని శరీరం ఆ నీరెండలో మరింత శోభాయమానంగా ప్రకాశిస్తుండగా, నడక వేగానికి ఉంగరాల జుట్టు ఎగిరెగిరి మృదుడిపై పడుతుండగా, మధుర భావాలూరే మనస్సుతో కలులగానే కండ్లతో మహోత్సాహంగా ఊరికి తూర్పుగానున్న పొలాల వైపు నడక సాగించాడు కిరణ్. అంతరంగంలో నూతన రాగాంకురాలు ఉరకరెత్తిన అతడికి జగమే ప్రేమమయంగా ఆనందపూరితంగా కనిపిస్తుంది. రాయుడు గారి మేడను సమీపించి ఒక క్షణం కాంపౌండ్ గేటు దగ్గర నిలుచున్నాడు. ఆవరణలోని మొక్కలకు నీళ్లు పోస్తుంది దేవరాణి. చంద్ర సర్వారిని బోరిన దవడ వస్త్రములు ధరించింది. చేతులకు 2 ముత్యాల గాజులు, మెడలో ఒక ముత్యాల హారం, సిగలో అప్పుడే వికసించబోతున్నట్లుగా మల్లెలమాల, సర్వాలయం కరణాలు శ్వేతవర్ణంలోనే నిర్మలమైన ఆమె హృదయం వలె స్వచ్ఛంగా ఉండే ఆ ధవళ కాంతి అంటే ఆమెకెంత ఇష్టం కాబోలు. అక్కడే నిల్చున్నారేమిటి, రండి లోపలకు. చేతులు తుడుచుకుంటూ వచ్చి కిరణ్కు తీయగా స్వాగతం పలికింది. కూర్చోండి, నాన్నగారు పొలం చూడ్డానికి వెళ్లారు, వచ్చే వేళయింది అంది చిరునవ్వుతో. పూల మొక్కల మధ్య సిమెంట్ అరుగులపై కూర్చున్నారు ఇరువురు. మీకు పూల మొక్కలు పెంచడం అంటే సరదా అనుకుంటాను అన్నాడు కిరణ్. నవ్వింది రాణి. ఏదో కాలక్షేపం అంతే. సాయంకాలం ఏమీ చదవను పాడను, పూల మొగ్గల మధ్య ఉంటే హాయిగా గడిచిపోతుంది. అవి తలలూగిస్తూ కలకలా నవ్వుతూ మూగగా సంభాషిస్తాయి మనతో. వాటి సౌందర్యం నేత్రపర్వంగా ఉంటుంది, అంతకంటే ఏం కావాలి? అయితే వీణుల విందుగా చక్కని గానం చేయడమే కాదు, మధురంగా కవిత్వం కూడా చెప్పగలరన్నమాట అంటూ నవ్వేశాడు కిరణ్. రాణి కూడా చిన్నగా నవ్వింది, ముగ్ధ మనోహరంగా. ఆ సంభాషణతో, ఆ స్వచ్ఛ హృదయపూర్వక హాస్య ప్రతిహాసాలతో వారి మధ్య గల దూరం తగ్గి చనువు ఏర్పడింది. మీరేం చదివారు అని చనువుగా అడిగాడు కిరణ్ రాణిని. విషయం విని ఉన్న ఆమె నోటి వెంట స్పష్టంగా వినాలనే ఆసక్తితో. కనిపించని చిరునవ్వుతో అన్నది రాణి తలవాల్చి. చదువులకేం లేండి, మనుషుల విలువలు చదువులతో కొలవలేంగా. అది నిజమేలేండి, కానీ అలా అడగడం పరిపాటి. మిమ్మల్ని స్నేహ మర్యాదలు ఎరిగి మీ ప్రవర్తనను చూస్తుంటే దాని వెనుక విద్యాధికత, ఉత్తమ సంస్కారాల గట్టి పునాదే ఉండి ఉంటుందని భావించాను. మీకు అభ్యంతరం అయితే మాత్రం చెప్పనవసరం లేదులేండి. అభ్యంతరం లేదులేండి, ఎంఏ పాస్ అయ్యాను, కానీ అది అంతగా చెప్పుకోదగిన విషయంగా నాకు కనిపించలేదు. ఈ కాలంలో చాలామంది ఎంతకంటే పెద్ద చదువులే చదువుతున్నారు. విన్న విషయం దృఢపడడంతో కిరణ్ నేత్రాలు, వదనము ఆశ్చర్యం ప్రకటించకుండా ఉండలేకపోయాయి. ఏం అంత ఆశ్చర్యం? ఏం లేదులేండి, ఇంత చదివినా మీ నిరాడంబరత్వానికి ఆశ్చర్యపోతున్నాను అంతే గంభీరంగా అన్నది రాణి. ఎందుకండి ఆడంబరాలు, గర్వాలును? కాస్త చదువు ఎబ్బినందుకే మనం గర్వపడ్డామంటే మరి మహామహా వ్యక్తులంతా ఎంత గర్వపడాలంటారు? రాణిని పరీక్షగా చూస్తూ ఆమె మాటలు శ్రద్ధగా వింటున్న అతడు మాట్లాడలేదు. ఆమె అన్నది స్వగతంగా తల అడ్డంగా తిప్పుతూ, గర్వం కూడదు, గర్వం అనేది వ్యక్తి పతనావస్థకు ప్రధాన సోపానం. ఈ మాటలు చిన్నవదిన జానకి వింటే అనుకున్నాడు కిరణ్. పైకి ప్రకాశంగా అన్నాడు. చూడండి, మీరేమీ అనుకోనంటే ఒక మాట. అర్ధోక్తిలో ఆగిపోయాడు. చెప్పండి. పొగుడుతున్నానని మాత్రం అనుకోకండి, నాకు సూటిగా మాట్లాడడమే కానీ మర్మం తెలియదు. నిన్న విన్న మీ పాట నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇంతవరకు ఎవరి కంఠంలో కూడా నేనంత ప్రత్యేకతలను చూడలేదు. ఎవరి గానం నన్ను ఇంతగా ఆకర్షించలేదు, ఆకర్షించబోదు. మళ్ళీ ఒక్కసారి నిన్నటి పాట నేను ఇక్కడికి వచ్చేసరికి పాడుతున్నారే, అది పాడగలరా? బ్రతిమాలుతున్న ధోరణిలో అడిగాడు. విప్పారిత నేత్రాలతో చూస్తూ అడిగింది దేవరాణి. అయితే మీకు కూడా చక్రవాక రాగం అంతిష్టమా? అది కొద్దిగా విషాదమిడితం. సాధారణంగా అందరూ దాన్ని ఇష్టపడరు, ఎక్కడో నాలాంటి వాళ్ళు మినహా. పకపకా నవ్వేశాడు కిరణ్. సంగీతం విషయంలో నేను కేవలం పసివాళ్లతో, పామరులతో సమానం. మీరు రాగతాళ విమర్శలు జరిపితే నాకు మతిపోవచ్చు, విని పరవశం అవ్వడమే కాని నాలో నేను ఒక కూని రాగమైనా తీయలేను అన్నాడు కొద్దిగా సిగ్గుపడుతూ.
అంత అభిమానం దేనికండి సంగీతం రాకపోతే? విస్మయంతో కాకపోయినా వివేకంగానే అడిగింది. రసస్వాదన మాత్రం అంత తేలికైనదా? సంగీత శ్రవణం వల్ల చలింపని వ్యక్తిని షేక్స్పియర్ ఏమన్నాడో తెలుసా? సుకుమార హృదయమైతేనే రాగం వలన రంజింపమవుతుంది. సమాధానం ఇవ్వకుండా మందహాసం చేసి ఊరుకున్నాడు కిరణ్. గాలికి ఊగుతున్న గులాబీ కొమ్మను దగ్గరగా వంచి ఆ గులాబీ పువ్వుని మృదువుగా స్పృశిస్తూ ఆ కుసుమం పైనే దృక్కును నిలిపి గంభీరంగా అన్నది దేవరాణి. సృష్టిలో గల సౌందర్యమంతా ఈ కుసుమంలో మూర్తిభవించింది. అందుకే సౌందర్యోపాసక నేత్రాలు ఆ పుష్పాలను చూసి తన్మయమవుతాయి. వాటి సువాసనను అగ్రుణించి నాసిక ప్రీతి చెందుతుంది. ఇలా శరీరంలో ఏదో ఒక అవయవానికి కాకుండా యావత్ శరీరానికే ఆధారభూతమైన హృదయాన్ని పరవశం చేస్తుంది సంగీతం. చతుష్షష్టి కళలోనూ ఈ ఒక్క సంగీతానికి మానవ జీవితంలో అతి సన్నిహిత్యమైన సంబంధం ఉంది. ఒక్క మానవులే కాదు, పశుపక్షి పక్షాదులు సహితం ఇంచుమించు జీవకోటినంతనూ సృజిస్తుంది సంగీతం. కానీ ఆలోచన శక్తి, విమర్శన దృష్టి గల వ్యక్తి యొక్క రసస్వాదనకు తదితర శ్రవణానికి సహస్రామం భేదం ఉన్నది. ప్రథములు తేలిక రాగానికే సంతోషిస్తారు. సంతోషానికి పరవశతకు తేడా ఉంది. ఉన్నత శ్రేణి జీవిని కూడా సంతోష జలది నుండి బాహ్య ప్రపంచ జలనంతను విస్మరింపజేసి హృదయాన్ని ఉద్వలోకాలకు లాక్కుపోయేది రాగతాళ లయబద్ధమైన అమృత గానాంబుది. ఈ గానం అనేక రాగాల మాల. కొన్ని సంతోషంతో ప్రవహించేవి, కొన్ని విషాదాత్మకమైనవి. ఆనంద విషాదాల మేళవింపులు కొన్ని. ఈ మూడు రకాలలోనూ రంజితమయ్యేది పరిపక్వ హృదయం. జీవితపు లోతుల పాతులు నెరిగి మంచి చెడ్డులను సమదృక్పథంతో సమీక్షించి విషాదంలో సహితం ఆనందాన్ని చవిచూడగల నిగ్రహ శక్తియే హృదయానికి పరిపక్వతను ఆపాదించుతుంది. విషాద రాగరంజితమే ఆ హృదయ పరిపక్వతకు నిదర్శనము. భావోద్వేగంతో దేవరాణి పదానాన్న ఆవరించిన అరుణిమ అతడి హస్తాల్లోని గులాబీ మొక్క కెంపు వర్ణంతో పోటీపడసాగింది. ఆస్తాదికెగుతున్న ఆదినారాయణుడు అవనినంతను తన అరుణకాంతితో ముంచివేశాడు. పుష్ప సౌరభాలు మిళితమై పిల్లగాలులు మేనిని చల్లగా సోకుతున్నాయి. ఆ కమనీయ వాతావరణంలో కన్నుల నలరింపరింపజేస్తున్న పలు రకాల సుమబాలల నడుమ అసమాన సౌందర్య రాశి అయిన దేవరాణి వీణుల విందుగానున్న ఆమె మృద మధుర సంభాషణ కిరణ హృదయ తంత్రులను చిత్రంగా స్పందింపజేయసాగాయి. తనకు ప్రీతిపాత్ర అయిన సంగీత సంభాషణలో ఆమె కొంగొత్త మధుర భావాలతో, అతడు నిశ్చలంగా ఆ పూల మొక్కలలో మొక్కలాగా, ఆకులలో ఆకులాగా స్థిరంగా స్తణువుల వలె కూర్చున్నారు. వెనుక ఎవరో చిన్నగా దగ్గరవడంతో ఇద్దరూ ఊహాలోకంలో నుండి నిజలోకంలోకి అడుగుపెట్టారు. రాయుడు గారు నవ్వులొలికిస్తూ నిలబడి ఉన్నారు. తత్తరపాటుతో లేచి నమస్కారం చేశాడు కిరణ్. కూర్చో కూర్చో, లేవద్దు, నేను కూర్చుంటాను. ఇద్దరూ ఆసీనులయ్యారు. రాణి లేచి వెళ్లి తండ్రికి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. సంగీతం మాట వచ్చేసరికి సర్వం మర్చిపోవడం మా రాణికి అలవాటే. కానీ నువ్వు కూడా అలాగైపోయావేమిటి? అయితే మా అమ్మాయి వంటి వాళ్ళు ఇంకా ఈ ప్రపంచంలో ఉన్నారన్నమాట నవ్వుతూ అన్నాడు రాయుడు కిరణ్తో. తన సంభాషణ అంతా ఆయన విన్నారన్నమాట. రాణి కిరణ్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు సిగ్గుపడుతూ. రాయుడు వెనువెంటనే లోనికి దారి తీశాడు. రాయుడు కిరణ్ చెరో కుర్చీలో ఆసీనులయ్యారు. కిరణ్ వచ్చాడని విన్న యశోదాదేవి కూడా మేడ దిగివచ్చి వారికి ఆనతి దూరంలోనే మరో కుర్చీలో ఆసీనురాలైంది. అందరూ టీ తీసుకున్న పిమ్మట రాణి కింద తివాచీపై కూర్చుని వీణశృతి సరిచేయడం మొదలుపెట్టింది. సూర్యాస్తమమైంది. సంధ్య చీకట్లో మెల్లగా ఆకాశాన్నంటుటూ చుట్టి భూతలంపై వ్యాపిస్తున్నాయి. మెల్లగా వీణ మీటుతూ చక్రవాక రాగంలో కీర్తన అందుకుంది రాణి. అంతకుముందు భావోద్వేగంతో ఉద్రికమైన ముఖంతో తిరిగి ప్రసన్న భావం వికసింపసాగింది. భవనమంతా దీపకాంతులతో తలతలలాడుతుంది. ఆ దీపకాంతిలో రాణి వదనం శరత్ పూర్ణిమ నాటి చంద్రిక మాదిరిగా ఉజ్వల శోభతో వెలిగిపోతుంది. క్రమంగా గానం తారాస్థాయిని అందుకుంది. వీణపై ఆమె వేళ్లు కనిపించకుండా పరుగులెత్తసాగాయి. ముంజెత్తి కంకణాలు గల్లు గల్లున మోగుతున్నాయి. బాహువులు నృత్యం చేసేస్తున్నాయి. అర్ధనిమీలిత నేత్రాలు అరవిచ్చిన కలువల అందాలను లీనంగా గావించుతున్నాయి. పున్నమి చంద్రుడు చెట్ల కొమ్మల చాటున నుండి తొంగి తొంగి చూస్తున్నాడు. కిరణ్ అర్ధనిమిలిత నేత్రాలతో పరవశుడై మెదలకుండా కూర్చున్నాడు. సర్వం మరిచి ఏదో విచిత్ర లోకంలోకి ఎత్తివేయబడ్డాడు అతడు గానంతో.
బాహుపద జాలమంతా మధురగాన జలదిలో కరిగిపోయింది. ఆ క్షణంలో అతడి హృదయం పల్లకీ వాయిద్యంలో లీనమైపోయి దేవరాణి గాత్రం తప్ప మరేమీ లేదు. తనను తాను మరిచాడు. బాహ్య ప్రపంచాన్ని విస్మరించాడు. భూప్రపంచంలో తన అస్తిత్వాన్నే మరిచాడు. తారస్థాయినందుకున్న గానం తిరిగి ఒక్కొక్క సోపానమే కిందకి దిగుతూ సమాప్తి అయింది. శరీరాన్ని వదిలిపోయి ఆ గానంలో కరిగిపోయిన కిరణ్ మనోహృదయాలు కూడా ఒక్కొక్క మెట్టు దిగి తిరిగి వచ్చి అతడిలో లీనమయ్యాయి. పరవశావస్థ నుండి జగదావస్థకు వచ్చిన అతడి నుండి ఒక బరువైన విశ్వాసం వెలువడింది. పక్కకు తిరిగి చూశాడు. రాయుడు కూడా అతడి వైపే తిరిగాడు. ఈ సమయంలో ఏదో మాట్లాడబోతూ ఇంతలో వారి మధ్య ఏదో నీడపడడం మాయమవడంతో మాట్లాడడాన్ని కుద్యుక్తులై ఆ ఇద్దరు చుట్టుపక్కన ఒకేసారి దృష్టిని ప్రాంగణంలోకి మరల్చాలు. ఎవరెక్కడా? బిగ్గరగా అడిగాడు రాయుడు. సమాధానం రాలేదు. పక్కగా చెట్టుచాటున మాత్రం ఏదో అలికిడైంది. కిరణ్, రాయుడు ఒకరి ముఖంలో ఒకరు సందేహంగా చూసుకుంటూ బయటకు వెళ్లి అంతా చూసి తిరిగి వచ్చారు. ఏమీ తెలియలేదు. చిత్రంగా ఉందే, ఎవరూ లేనన్నమాట అన్నది యశోదాదేవి. తిరిగి వచ్చి కూర్చుంటూ నవ్వుతూ అన్నాడు కిరణ్. మా చిన్నప్పుడు ఈ ఇంట్లో ఎవరూ ఉండేవారు కాదు, దెయ్యాలుంటాయని అనుకునేవారు. ఆ మాటలు వింటూనే పకపకా నవ్వేశాడు రాయుడు. విద్యావంతులకు కూడా ఆ పిచ్చి నమ్మకాలేమిటి? ఏమో, నాకు నమ్మకం లేదు దెయ్యాలు భూతాలు ఉంటాయని. ఎవడో దొంగ వచ్చాడనుకుంటాను. ఇంకా అందరం మేల్కొనే సందడిగా ఉండడంతో పారిపోయాడు. రాణి వీణపై కవరు కప్పుతూ అంది. దెయ్యాలంటే వేరో ఎక్కడా ఉండవు, మనతో పాటు మన మధ్యనే ఉంటాయి. తీరని కోరికలతో చనిపోతే దెయ్యాలవుతారంటారు. కానీ నా అభిప్రాయం, బ్రతికుండగానే తీరని కోరికలు కరుడుగట్టుకుపోయి మెల్లగా వారిలో రాక్షస ప్రవృత్తి రేకెత్తిస్తాయి. అందువల్లనే సాధారణంగా చాలామంది ఇతరులను హింసిస్తూ సంతోషిస్తారు. ఒకరి బాగు చూడలేరు. అటువంటి వాళ్ళనే దెయ్యాలనాలి. పంచభూతాలలో లీనమైపోవడం మినహా మరణానంతరం దెయ్యం లేదు. రాణి మాటలలో తొణికెసలాడే పరిపూర్ణ విజ్ఞానానికి, స్థిరత్వానికి కిరణ్ లోలోన చాలా ఆశ్చర్యపోయాడు. అంతకుముందు సంగీతం విషయంలో కూడా ఆమె అదే విధంగా స్థిరభావంతో పెద్ద అనుభవజ్ఞురాలిలా మాట్లాడింది. ఎక్కడిదో ఆమెకంత లౌకిక జ్ఞానం. పైకి మాత్రం బాహ్య ప్రపంచంతో సంబంధం లేనట్టు, ఏ స్వప్నిక జగత్తులోనో తేలిపోతున్నట్టు ఉంటుంది. కేవలం నామక మాత్రం విద్య వల్ల అటువంటి ఆలోచనా శక్తి, తీక్షణ బుద్ధి అలవడవు. బహుశా ఇంత చిన్నతనంలోనే ఈమె ఏవో కష్టాలను, దుఃఖాలను అనుభవించి ఉండాలి. ఇంకా ఆ దుఃఖపు ఛాయలు ఆమెలో నుండి పోక అంతర్గతంగా బాధపడుతుందేమో. ఏమిటో ఎంత ఆలోచన! అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి గాని పద, మనం భోజనాలు చేద్దాం అన్నాడు రాయుడు కిరణ్ వీపు తోడుతూ. తుల్లిపడి అతను తాను సంభాళించుకుంటూ సిగ్గుగా అన్నాడు కిరణ్. ఆహా, ఆలోచనం లేదండి, భోజనం ఎందుకండి, నేను వెళ్తాను అంటూ లేచాడు. కానీ ఆ ముగ్గురు కూడా కిరణ్ను వదల్లేదు. బలవంతంగా భోజనానికి కూర్చోబెట్టారు. భోజన సమయంలో ఉద్యోగాల గురించి, కుటుంబాల గురించి చాలా విషయాలు అతి సన్నిహితంగా మాట్లాడుకున్నారు. యశోదా, ఇతడి పూర్తి పేరు నీకు తెలుసా అన్నాడు రాయుడు భార్యతో చిరునవ్వు చిలికిస్తూ. ఏమిటన్నట్టు చూసింది యశోద. అసలు జగపతి గారికి పేర్ల విషయంలో చాలా పట్టింపులే. ఆయన పేరు జగవతి వర్మ, పెద్దబ్బాయి పేరు కమలాకర వర్మ, రెండో అతడు శ్రీరామవర్మ, ఇతడు కిరణ్ కుమార్. బాగున్నాయి అంది యశోద నిర్లిప్తంగా ఇటో చూస్తూ. అది రాణి కిరణ్ గమనించారు. కానీ గమనించని రాయుడు అదే ధోరణిలో చెప్పుకుపోసాగాడు. అసలు ఆ ఇంటి పద్ధతే ప్రత్యేకంగా ఉంటుంది. చక్కగా జగపతికి లోటేమిటి? అటు లక్షలు లక్షలు చేసే ఆస్తి, ఇటు త్రిమూర్తుల్లాంటి రత్నాల వంటి కొడుకులు. ఆహా, ఇంత అదృష్టవంతుడు! అలా సాగిపోతున్నది అతన్ని ధోరణి. మధ్యలో రాణి కల్పించుకోవడంతో ఆగిపోయింది. చేలలోకి వెళ్ళి వచ్చినట్లున్నారు. అంతా బాగున్నాయి నాన్న? ఫిల్టర్ పాయింట్ నుంచి నీళ్లు బాగా వస్తున్నాయా? వస్తున్నాయమ్మా, అంతా బాగానే ఉంది. కానీ నేను వెళ్ళేసరికి ఒక్క పాలేరు పనిచేయడం లేదమ్మా. హాయిగా షెడ్డులోనో చెట్టు కింద కూర్చుని కబులు చెప్పుకుంటున్నారు. నేనున్నంతసేపు చేశారనుకో, మళ్ళీ నేను వచ్చేశాక యథాప్రకారంగానే ఉంటుంది. ఏం చేయను, నేను వెళ్ళి చూసుకుంటే ఉంది, లేకుంటే లేదు. చేతికంది వచ్చిన కొడుకుల వల్ల సుఖపడే అదృష్టం లేకపోయింది నాకు. నిరాశ నిస్పృహ లావరించిన ఆ వదనమును, దీనత్వం నింపుకున్న స్వరమును కిరణ్ను కదిలించేశాయి. అయోమయంగా చూడసాగాడు. యశోద కండ్లొత్తుకుంటూ ఏదో బాధపడుతూ తత్వరగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది.
వాతావరణమంతా అప్పటికప్పుడు మేఘాచ్ఛాదితమైపోయినట్టుగా తోచింది కిరణ్కు. ఏమిటి నాన్న మీరు మరీను? అమ్మ ఎదురుగా అటువంటి మాటలు దేనికి? రాణి కొంచెం విసుక్కుంది తండ్రిపై. అంతలో మళ్ళీ తేలికగా నవ్వేసి వాతావరణంలోనూ విచారణ పాలద్రోల ప్రయత్నించింది రాణి. ఉండండి, రేపటి నుంచి నేను వెళ్ళి చూస్తాను. ఆ పనులేమిటో. కొడుకులే గాని కూతుళ్ళు చేయకూడదేమిటి అటువంటి పనులు? ఎందుకు చేయకూడదమ్మా? నేను అనుమతించాలే కాని నువ్వు ఏ పని చేయడానికైనా సిద్ధమే, మా సంతోషం కోసం. కానీ ఇది పల్లెటూరు తల్లి, ప్రతిదానికి తప్పు పడతారు. ప్రతి ఒక్కళ్ళకి తమ గురించి తమకంటే ఇతర విషయాలు అధికంగా కావాలి. ఒకళ్ళేమనుకుంటే మనకేమిటి? తేలికగా తీసేసింది తండ్రి మాటను. కిరణ్ అన్నాడు నెమ్మది స్వరంతో. అంత తేలికగా అనేకండి. నాన్నగారి మాట నిజం. అడుగడుగునా ఆక్షేపణలు తెలిపే మూర్ఖులుంటారిక్కడ. ఇటువంటి ప్రదేశాలలో స్వేచ్ఛగా తిరగడం ఆత్మశాంతిని చేజేతులా నాశనం చేసుకోవడమే అవుతుంది. అవునులేండి, ఊరికే అన్నాను అంది రాణి ఉదాసీనంగా. ఇక అటువంటి వాతావరణం నుండి తాను సెలవు తీసుకుని వారిని కొంత సమాధాన పడనీయడం మంచిదనుకుని కిరణ్ లేచి మరి సెలవివ్వండి నాకు అన్నాడు. నువ్వు ఉన్నంతసేపు చాలా సరదాగా గడిచిపోయిందోయ్ అంటూ అసంతృప్తిగా పెట్టాడు రాయుడు ముఖం. కిరణ్ లోలోన బాధపడ్డాడు. వారి విచారానికి కారణం తెలుసుకోవాలని ఉన్నా అది అనువైన సందర్భం కాదని భావించి కుతూహలం అణుచుకున్నాడు. వస్తూనే ఉంటానులేండి ఇక్కడున్నన్నాళ్ళు అంటూ నిష్క్రమించాడు. రాణి వైపు తిరిగి సెలవండి అన్నాడు మందహాసంతో. రాణి నమస్కారం చేసి వెనుకనే వెళ్ళింది గేటు వరకు. అతడు గేటు దాటి వెళ్తుండగా జాగ్రత్త సుమండి, దారిలో దెయ్యాలుంటాయేమో అంది కొంటెగా. పోనీ సాయం వస్తారా అన్నాడు కిరణ్ ఆమె చిలుపుతనానికి సమాధానంగా. నవ్వేసింది రాణి. రేపు వస్తారు కదూ అంది తిరిగి. రమ్మంటారా కొంటిగా ప్రశ్నించాడు. తప్పకుండా వస్తాను, కానీ చిన్న షరతు, మీరు వీణతో రెడీగా ఉండాలి అంటూ సాగిపోయాడు. కిరణ్ దుస్తులు మార్చుకుని గది వెలుపలకు వస్తుండగా ఇంద్రాణితో కలిసి తన గదివైపుగా పోతున్న జానకి కనిపించింది. చూడనట్టు సాగిపోతున్న అతడిని జానకే వెనుకకు వచ్చి పలకరించింది. తీరిక లేకుండా ఉన్న రాజకార్యాలన్నీ ముగిసాయాచిన బాబు. జానకి నవ్వుతూనే పలకరించింది, కానీ ఆ మాటల వెనుక ఎక్కడో హేళన ధ్వనించినట్లు అనిపించింది కిరణ్కు. రాజకార్యాలు ఏమున్నాయి కానీ అలా పొలాల వైపుకు షికారుగా వెళ్ళానుదిరా అన్నాడు నవ్వుతూనే. మీ చెల్లెలు వచ్చినట్లున్నారు అన్నాడు తిరిగి. అవును బావగారు, నమస్తే అంది జానకి వెనుకనున్న ఇంద్రాణి 2 చేతులు జోడించి. ప్రతి నమస్కారం చేశాడు కిరణ్. ఆమె తీసుకుంటున్న అతి చనువుకు లోలోన ఆశ్చర్యపోతూ. అది వరలో ముఖపరిచయమే గాని ఎన్నడూ ఇద్దరి మధ్య సంభాషణ జరగలేదు. ఇదే ప్రథమ సంభాషణ. 7th ఫారం పాస్ అయ్యారట, కంగ్రాచులేషన్స్. ఏదో మాట్లాడాలని గనుక మాట్లాడాడు. మాట్లాడుతూనే మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయాడు. చాలా గర్విష్ఠులాగా ఉన్నాడా అక్క అంది జానకితో ఇంద్రాణి. వెళ్ళిపోతున్న కిరణ్ ఆ మాటలు విన్నాడు, కానీ ఏమీ అనుకోలేదు. చిన్నవదిన స్వభావం, ఆమె పరివార స్వభావవాదులు అతడికి తెలిసినవే. కింద చావిడిలో జగపతి, కమలాకరం, శ్రీరామ్, జానకి తండ్రి నాగేశ్వరయ్య మాట్లాడుకుంటున్నారు. రాచనబాబు, ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు ఆప్యాయంగా పలకరించాడు జగపతి. అలా పొలాల వైపుకు షికారుగా వెళ్ళాను నాన్న అంటూ కిరణ్ పోయి అన్నల దగ్గర కూర్చున్నాడు. పాపం, రావడమే గాని అతడికి ఇక్కడ ఏమీ తోచదు. పట్నంలో దారి వేరు అన్నాడు కమలాకరం తమ్ముడిని ఉద్దేశించి. అదేం లేదు, బాగానే ఉందన్నయ్య నాకు అంటూ కిరణ్ నాగేశ్వరయ్యను పలకరించాడు. మీరెప్పుడొచ్చారండి? కులాసానా? సాయంకాలం వచ్చానోయ్. నీవు స్టేషన్కి వస్తావని రాసింది జానకి. ఆ మాట నమ్మి ఇంద్రాణి నొక్కెత్తుని పంపిస్తే పాపం చాలా ఇబ్బంది పడుతుండేది అన్నాడు నాగేశ్వరయ్య నేరోపారణ చేస్తున్నట్టు. పాపం, మీరు దూరదృష్టితో వింటరాబట్టి మీ అమ్మాయి ఇబ్బంది పడలేదు అంటూ లేచి వెళ్ళిపోయాడు. అటువంటి వ్యక్తులు సంభాషణ అతనికి ఎందుకో అకారణంగానే అసహ్యం కలిగింపజేస్తాయి. తనకు తన కూతురికి ఎదుర్కోలివ్వడం తప్పనిసరి అన్నట్టు మాట్లాడతాడేమిటి? లోపల గదిలో ఉన్న తల్లి దగ్గరకు వెళ్తున్న అతడి ముందర ప్రక్క గదిలో ఒక పురుష కంఠం, స్త్రీ కంఠం ఏదో రహస్యంగా గుసగుసలాడుకోవడం వినిపించింది. ఆశ్చర్యపోయారు కిరణ్. ఎవరై ఉంటారు? అన్నయ్యలు, నాన్నగారు అందరూ చావిడిలోనే ఉన్నారు కదా. గది లోపలికి పోబోయిన వాడల్లా ఆగాడు. గదిలోని వ్యక్తులే ఇవలకు వస్తుండగా, రూపాయేనా అమ్మగారు? పురుష కంఠం. ఇప్పటి మట్టుకు తీసుకోరా, ఇంకా ఇస్తూనే ఉంటానుగా. పోనీ ఇదిగో ఇంకా రూపాయి. జానకి కంఠం. చిత్తం తల్లి, ఎప్పుడే పనున్నా చేసి పెడతానుగా. పాలేరు గంగన్న. ఆ వెనుకనే జానకి బయటికి వచ్చారు. గంగన్న రూపాయి దాచుకుంటూ తత్వరగా బయటపడడంలో
చుట్టుపట్ల ఎవరున్నది చూడలేదు. ఆశ్చర్యపోయిన కిరణ్ స్తనువులా నిలబడ్డాడు. ఇంటి కోడలికి ఒక కూలివాడితో రహస్యాలోచనలా. తొందరగా మరో గదిలోకి పోబోతున్న జానకి మరిదిని చూసి విపరీతంగా తొట్టుపడడం స్పష్టంగా గమనించాడు కిరణ్. ఇటువంటి లోకువ పనుల వల్లే కుటుంబాలు అలసయ్యేది, పరువు పోయేదీని. మన అంతస్తుకు తగినట్లు ప్రవర్తించండి వదినా అని చెప్దామనుకున్నాడు. కానీ చిన్న వదిన తీక్షణ స్వభావానికి హితబోధలను సహృదయంతో అర్థం చేసుకోగల శక్తి ఉండదు. చిన్నన్నయ్యకు కూడా కోపం రావచ్చు. 4 రోజులుండిపోయేవాణ్ణి, నాకెందుకు అనుకుంటూ లోనికి నడిచాడు. కాని ప్రతి విషయంలోనూ సూటిగా నిక్కచ్చుగా ఉండే అతడి స్వభావం చూసిన దృశ్యాన్ని ఉపేక్ష చేసి ఊరుకుండలేకపోయింది. ఇంట్లో జరుగుతున్న పనులను కుటుంబ సభ్యులందరూ బాధ్యతతో పర్యవేక్షించాలి. కానీ అలా ఉపేక్ష చేస్తే ఒక్కొక్కప్పుడు విపరీత పరిణామాలకు దారితీయొచ్చు. భోజనాల గదిలో వడ్డనల ప్రయత్నంలో నిమగ్నమైంది కమల. అమ్మా, తల్లి దగ్గరకు వెళ్ళాడు కిరణ్. రా బాబు, షికారు వెళ్ళొచ్చావా? నీకు ముందుగా వడ్డిచ్చేస్తారుదా? నలుగురితో కూర్చుంటే మళ్ళీ నేను దగ్గరుండి చూసే అవకాశం ఉండదు నవ్వాడు కిరణ్. నువ్వు దగ్గరుండి చూడకపోయినంత మాత్రాన తిన్నగా తిననంత పసివాడటమ్మా నేను. కాకపోయినా తల్లిని కదా మరి, నాకు స్వయంగా పెడితేనే గాని తృప్తి ఉండదు. ఆ ఊళ్ళో హోటల్ తిళ్ళు ఎలానో తప్పవు. దగ్గరున్న 4 రోజులైనా నేను పెట్టుకోవద్దు బాధమిళిత స్వరంతో అన్నాడు. అలాగేనమ్మా, రేపటి నుంచి తప్పక అలాగే చేద్దు గాని. దగ్గరుండి రాసుల కొలది అన్నం తినిపించేద్దు గాని. కానీ ఇవాళ మాత్రం క్షమించాలి. ఏం? కమల కనుబొమ్మలు ముడిపడ్డాయి. రాయుడు గారింట్లో చేశానమ్మా, తప్పింది కాదు. కమల కొద్దిసేపు మాట్లాడలేదు. తరువాత మెల్లగా అంది, పాపం చాలా మంచివాళ్ళు. మంచివాళ్లకే ఈ లోకంలో కష్టాలు పరీక్షలు ఎక్కువంటారు. ఏమిటమ్మా అది? వాళ్ళకేం? యశోదాదేవి కనిపించిందా నీకు? కనిపించారు. అయితే విచారంగా బలహీనంగా రోకిష్టదాల్లా కనిపించలేదు. పాపం 25-30 ఏళ్ల కొడుకు ఈ మధ్యనే 7-8 నెలల క్రితం చనిపోయాడట. అప్పటినుంచి బెంగతో అలా దిగుళ్ళిపోతుంది. ఆవిడ ఆరోగ్యం కోసమే స్థలం మార్పు చేస్తే బాగుంటుందేమోనని ఇక్కడికి వచ్చారట. అయ్యో పాపం, సానుభూతితో జాలిగా అన్నాడు కిరణ్. అదేననుకుంటాను. పాపం ఆయనేదో అస్పష్టంగా బాధపడ్డారు. తల్లిని తండ్రిని కంటిరెప్పలా కాపాడుతుంది పాపం ఆ దేవరాణి. చాలా యోగ్యురాలైన పిల్ల. ఎక్కడా ఏ గర్వం కానీ అతిశయం ఆడంబరం కానీ ఓ తెలివి తక్కువతనం కానీ లేవు. నిండు పాత్ర వంటిది. ముచ్చటేస్తుంది నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే. ఆ అమ్మాయి ప్రసక్తి వచ్చేసరికి తల్లి మైమైచిపోయి మాట్లాడుతుంటే అలా విస్మయంతో మౌనంగా వినసాగాడు కిరణ్. బహుశా ఆడపిల్లలు లేనందువల్ల అమ్మకు ఆ అమ్మాయిపై మక్కువ కావచ్చు అనుకున్నాడు. ఏం మాట్లాడవు? ఆశ్చర్యంగా తలెత్తింది మాటలు ఆపుచేసి కమల. నవ్వాడు కిరణ్. ఏం మాట్లాడను? నువ్వు చెప్పేది వింటున్నాను. ఆ అమ్మాయి కనిపించిందా నీకు అసలు? కనిపించకేం? మితభాష అయినా చాలా కలుపుగోలుగా ఆదరంగా ప్రవర్తిస్తుంది. ఆవిడ పాట కూడా విన్నాను నేను. కమల వదనం వికసించింది. అవును, చెప్పాను కదా నేను. అటువంటి భేషజాలాలేమీ ఆ అబ్బాయికి లేవు. అసలు ఆ కుటుంబమే అంతలే. కిరణ్ మాట్లాడలేదు. చిన్నవదినను చెప్పరానంత అసహ్యం ఆమెపై. అమ్మకు ఎంతో ప్రేమ. ఎంత చిత్రం! ఒకే వస్తువు ఒక్కో రకమైన దర్పణతో ఒక్కో విధంగా ప్రతిబింబిస్తుంది. ఏమిటి బాబు ఇవాళంత పరధ్యానంగా ఉన్నావు? ఒంట్లో బాగుందా? లేక ఇక్కడేమీ తోచడం లేదా? చేతిలో పని వదిలి కొడుకు దగ్గరగా వచ్చింది కమల. ఇంతకు ముందు ఒక సంగతి జరిగిందమ్మా, అది నీకు చెప్దామని. సందేహంగా ఆపేశాడు మాటల మధ్యలోనే. ఏమిటది? చెప్పు. నా దగ్గర నీకు సందేహం ఏమిటి? నేను ఇప్పుడు ఇలా లోపలికి వస్తుంటే చిన్నవదిన మన పాలేరు గంగన్నతో ఏమిటో రహస్యంగా మాట్లాడి డబ్బులిస్తుంది. వాడు ఏదో పని చేసినట్లున్నాడు ఈవిడకు. నన్ను చూసి కంగారు పడి ఎవరిదారిన వాళ్ళు పోయారు. ఇలాంటి పనుల వల్ల ఆవిడికే కాకుండా మనం కూడా చులకనైపోతాం నౌకర్ల దృష్టిలో. నిట్టూర్చింది కమల. ఏం చెయ్యను నాయనా, నాకు ఇవన్నీ మామూలైపోయాయి. నువ్విక్కడ ఉండక నీకు ఇవాళ కాస్త కొత్తగా ఉంటుంది. ఆ జానకి స్వభావం నాకేమీ అంతుపట్టడం లేదు. మన ఇళ్లల్లో వ్యక్తులు ఎంత హుందా తరహాలో ఇటువంటి హుందాతనంతో ప్రవర్తించాలో ఆ పిల్లకు తెలీదు. చెప్తే అర్థం చేసుకోదు. ఇహ విసిగి వదిలేస్తాను. అలా వదిలేస్తే ఎప్పుడైనా విషమించవచ్చు. పేలవంగా నవ్వింది కమల. తెలుసు, నాకు నేను కలుగజేసుకోవడంతో ఆ ఎప్పుడో రాబోయే విషమ పరిస్థితి ఇప్పుడే వస్తుంది. అది అత్తాకోడళ్ల తగువుగా అందరికీ కనిపించి అలసైపోతాం. కానీ అసలు విషయం అలాగే ఉంటుంది. ఇంతలో జానకి అటుగా రావడంతో కమల మాటలు ఆపుచేసింది. వదినా, గంగన్నకెందుకు డబ్బులిస్తున్నారు? కిరణ్ సాహసించి అడిగాడు.
ఏం ఎందుకంత ఆరా? నౌకరు ఏదో పని చేయించుకుని డబ్బులు పారేస్తే అదంతా ప్రత్యేకంగా అడగడం దేనికి? కోపంగా తిరిగి ప్రశ్నించింది జానకి. కిరణ్కు కోపం వచ్చినా పైకి ప్రదర్శితం కానీయలేదు. ప్రత్యేకంగా రహస్యంగా మీరిస్తున్నారు గనకనే నేనంత ప్రత్యేకంగా అడగవలసి వచ్చింది వదినా. అంత రహస్యం ఏమిటి అని? మిమ్మల్ని నేనేదేమీ అధికారంగా అడగడం లేదు, కానీ అటువంటి యోగ్యమైన పనులు కావు. తర్వాత విచారింపవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నాను అంతే. చిన్నబాబు, అతి ఆగ్రహం ప్రదర్శిస్తున్న స్వరంతో పిలిచింది జానకి. నేను లక్షాధికారి కూతుర్ని. పుట్టినప్పటి నుండి నౌకర్ల చేత చేయించుకున్న దాన్నే. ఎలా బ్రతకాలో ఎలా ప్రవర్తించాలో ఇవాళ నాకెవరూ బోధించిన అవసరం లేదు. మీ మట్టుకు మీరు నేర్చుకోండి ఎలా మసులుకోవాలో. నిర్గంతపోయిన కిరణ్ మరేమీ మాట్లాడలేదు. కమల మాత్రం అంత జరిగాక చూస్తూ ఊరుకొండలేకపోయింది. అందరితోనూ అంత దురుసుగానే మాట్లాడతావేం జానకి? పోనీ జరిగినదేమో చెప్పరాదు? ఆ పెద్ద మనిషిని స్టేషన్కు వెళ్ళమంటే వెళ్ళకపోయాయి. ఇంద్రాణి ఒకతే వస్తుందేమో, ఇబ్బంది పడుతుందని భయపడ్డాను. చెప్పగానే స్టేషన్కు వెళ్ళాడు. అందుకనే గంగన్నకు 2 రూపాయలు ఇచ్చాను. అందుకే నష్టం వచ్చింది జానకి. ఆశ్చర్యంగా చూసింది కమల. అదేమిటి జానకి, స్టేషన్కు బండి తీసుకువెళ్ళింది నాగులుగాడు కదూ, గంగన్న అంటావేమిటి? ఈసారి తడబడింది జానకి. ఛ, విధవారాలు. పెద్దగా విసుగు ప్రకటిస్తూ అక్కడి నుండి చికాకుగా నిష్క్రమించింది. నివ్వెరపోయిన తల్లి కుమారులు ముఖముఖాలు చూసుకున్నారు. చూసావా పర్యవసానం ఎంత అందంగా పరిణమిస్తుందో? ఒక ఈవిడ వెళ్ళి ఫిర్యాదు చేసిందంటే నీ చిన్నన్న వేసే కోతిగంతువులకు అంతు ఉండదు అన్నది కమల. అయితే చిన్నన్నయ్య కూడా అలా మారిపోయాడన్నమాట. నమ్మలేనట్టు ఆశ్చర్యంగా అంటున్న కిరణ్ చూసి నవ్వింది కమల. అన్నయ్య మారిపోయాడు, నువ్వు మారిపోతావు. వివాహం కావడంతోనే ప్రతి వాళ్ళు మారిపోతారు అంటూనే నవ్వింది. ఇంతకు ఆ ఇంద్రాణి తండ్రి ఎందుకు వచ్చినట్టు? తల్లి మాటలు మార్చే ఉద్దేశంతోనే కేవలం ఆ ప్రశ్న అడిగాడు కిరణ్. ఈసారి నిండుగా నవ్వింది కమల. పని ఉండే వచ్చారు, నువ్వు వస్తున్నట్లు రాసిందట జానకి. అయితే ఇంద్రాణిని చూసావా? అబ్బా, ఏమిటమ్మా నీ సమాధానాలు? మళ్ళీ నవ్వింది కమల. ఇంద్రాణిని నీకివ్వాలనుంది వాళ్ళందరికీ తుల్లిపడ్డాడు కిరణ్. హతోస్మి. ఏం, నేనిలా బ్రతకనవ్వడం మీకెవ్వరికి ఇష్టం లేదా? చిన్నబోయింది తల్లివదనం. శుభకార్యం తలపెడుతుంటే అవేం అశుభం మాటలు? మనసులో ఉన్నది తిన్నగా చెప్పరాదు? లేకపోతే ఏమిటమ్మా, వాళ్లకంటే ఉండొచ్చు అభిప్రాయం. నువ్వు కూడా అంగీకారమైనట్లు మాట్లాడుతున్నావే. ఏం, నీకెందుకు ఇష్టం లేదు? నీకెందుకు ఇష్టమైంది? కొంచెం కిరుకుగానే ప్రశ్నించాడు కిరణ్. అడుగడుగునా చిన్నవదిన ప్రవర్తన చూస్తూనే ఉన్నా నీకు మళ్ళీ ఆ ఇంటి నుండి మరో అమ్మాయిని కోడలుగా తెచ్చుకుందామని ఎలా అనిపించింది? దానికేముంది, మనిషికో తీరు. అక్కలాగే చెల్లెలుంటుందా ఏమిటి? ఇక ఆయనకున్న ఆస్తి అంతా అమ్మాయికేగా. 2 లక్షలంటే మాటలా? ఇంతకు లక్షల్లా మనిషినా నేను ముడిపెట్టుకునేది? తీవ్రంగా అడిగాడు. బాగుందయ్యా, అంత కోపం ఎందుకు? ఇంద్రానికేం లోటు? ఓ ఛాయ తక్కువైనా చక్కని చుక్క. అంతలో ఇంతో చదువుకుంది. మనలో తగిన వాళ్ళు. మీ నాన్నగారు చూస్తే లక్షలు కట్నం రానిదే పెళ్లి చేసేట్టు లేరు. అడిగినంత ఇవ్వగల వాళ్ళు వచ్చినప్పుడు ఇలా పోగొట్టుకుంటే ఎలా? కూర్చున్న చోటు నుంచి విసుగ్గా లేచాడు కిరణ్. క్షమించమ్మా, జీవిత సౌఖ్యానికి ధనం కంటే అందం కంటే గుణం ప్రధానం. కుటుంబాలలో సుఖశాంతులు నెలకొల్పిన నాశనం చేసిన ఆడవాళ్లే. గుడ్డిగా ధనాశతో ఎవరో ఒకరిని చేసుకుని ఆ పైన జీవితాంతం విచారించే తెలివి తక్కువ వాడిని కావాలని నాకు లేదు. నాన్నగారితో కూడా చెప్పు, అటువంటి ఆశలేమీ పెట్టుకోవద్దని. మీ అందరికీ అంగీకారమైన వివాహమే చేసుకుంటాను గాని అది పూర్తిగా నా ఆమోదంతో మాత్రం జరగాలి. నేను పోయి పడుకుంటాను మరి అంటూనే వెళ్ళిపోయాడు. చక్రవాకం 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.